మొత్తానికి ఇద్దరు పెళ్లిళ్ళు చేశారు, హ్యాపీ, కొంచెం భారం తీరింది. పెద్ద అమ్మాయికి చేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి చేద్దాం అనుకున్నాము. ప్రేమ కదా మరి, తెలియకుండా ప్రేమించుకున్నారు ఒకరికొకరు. లాస్ట్ అమ్మకి చెప్పి అమ్మాయిలా చేసుకుంటా అని చెప్పి నిజం తెలిసిన తర్వాత దగ్గరుండి చేసింది. ఎప్పుడు ఏడుపే, ఇల్లు తాకట్టు పెట్టుకుని బంగారం ఇచ్చి సారీ అన్నీ ఇచ్చి పంపించాను. ఏంటంటే ఏదైనా చేయాలండి, అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఏదైనా చేయాలి. పెళ్లి చేసిన తర్వాత అప్పగింతలు ఉంటాయి, పెద్ద భారం అండి నిజంగా. మేడం, అంటే మీరు అన్నట్టు చాలా సీరియల్స్ నెగిటివ్ రోల్స్ చేశారు కదా, బాగా అంటే పీపుల్ వెళ్ళిన వెంటనే రిజిస్టర్ అయ్యే సీరియల్ చెప్పండి. మేమెంతరో ఒక ఈవెంట్ కోసం గ్రౌండ్ ఈవెంట్ కోసం నెల్లూరుకి వెళ్ళాం. బస్ దిగాము. ఇలాగా బస్ దిగిన వెంటనే వెనకాల వస్తుంటారు కదా, అంటే ఒక అవ్వ, ముసలవ్వ వచ్చి పట్టుమని కొట్టింది. ఈ అమ్మకి బుద్ధుందా? ఆమె మీరు చాలా ఫిలిమ్స్ పూరి జగన్నాథ్ గారు చేశారు కాబట్టి, సో పూరి గారితో ఏమైనా బాండ్ కానీ ఏమైనా ఉందా అసలు? అంటే ఈడియట్ కానీ అమ్మ నాన్న తమ్ముళ్ళమ్మాయి అంటే సీరియల్స్కి వచ్చేసారని చెప్పి నన్ను వాళ్ళు సినిమా వాళ్ళు పక్కన తోసేయలేదు. ఇప్పటికీ ఆ ఫ్రెండ్షిప్, మా రిలేషన్ ఎప్పుడైనా గెట్ టుగెదర్ అవ్వాలన్నా హ్యాపీగా అదైతే జరుగుతూనే ఉంది. సైడ్ నుంచి జరుగుతూనే ఉంది. పూరి గారు అన్నారు, ఉండిపోతావేంటి అన్నారు. ఖాళీగా ఉన్న మాత్రం చెప్పు, పెట్టేస్తా అన్నాడు. మిలిటరీ ప్రసాద్ గారు. మిలిటరీ ప్రసాద్ మా ఆయన గురించి సిగ్గుపడుతున్నారా? నలుగురికి అన్నాడు కదండి, ఆ మాత్రం సిగ్గుండద్దు. హే అమిగోస్, నమస్తే, వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్. రైట్ నో మనం శుభస్య శీఘ్రం సెట్స్లో ఉన్నాం అనమాట. సో శుభస్య శీఘ్రం ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. రానమ్మ గారు మనతో పాటు ఉన్నారు. మీకు బాగా తెలిసిన వ్యక్తి ఎవరంటే ఉమాదేవి అప్పాల గారుగా బాగా తెలుసు, ఎందుకంటే చాలా ఫిలిమ్స్ కానివ్వండి సీరియల్స్గా తెలుసు కాబట్టి ఉమాదేవి గారితో మాట్లాడదాం. ఉమా గారు నమస్తే అండి. మొత్తానికి ఇద్దరు పెళ్లిళ్ళు చేశారు, హ్యాపీ, కొంచెం భారం తీరింది. 300 ఎపిసోడ్లకి ఇద్దరు పెళ్లిళ్ళు చేశారు. అది వాస్తవంగా అయితే ఒక 500 దాటాలి. ఏంటంటే కొంచెం స్టోరీ వైజ్గా మలుపులు అంతా కావాలి కాబట్టి పెద్ద అమ్మాయికి చేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి చేద్దాం అనుకున్నాము. ప్రేమ కదా మరి, హీరో హీరోయిన్ అంటే తెలియకుండా ప్రేమించుకున్నారు ఒకరికొకరు కాబట్టి ఇంకా పెళ్లి చేయాలి కాబట్టి పెళ్లి చేసాం. ఇక్కడ నుంచి మలుపు ఉంటుంది. ఇంకా మూడో అమ్మాయి ఎలా ఏడిపిస్తుంది రానమ్మని, నాలుగో అమ్మాయి అంటే ఇంకా చిన్నపిల్ల ఇంకా రాదు కాబట్టి అందుబాటులో ఉండదు కాబట్టి మూడో అమ్మాయి బాగా ఏడిపిస్తుంది. ఇంతవరకు పెద్ద కూతురు చిన్న కూతురు అందరూ మూడో అమ్మాయి గురించి చెప్తున్నారు ఏంటి? అంటే ఎవరు రానమ్మ మూడో కూతురు అలా చేస్తుందని ఎవరు గెస్ చేయరు. సహజంగా 4 కూతురు కాబట్టి పెద్ద కూతురు అంటే కొంచెం వయసుకు వచ్చింది కాబట్టి ప్రేమలో పడుతుందేమో అని అనుకుంటాం. కానీ అదే చక్కగా ఒప్పించి చేసుకోవాలని చెప్పి త్యాగం చేసి ప్రేమని అలా చేసింది. లాస్ట్ అమ్మకి చెప్పి అమ్మాయిలా చేసుకుంటా అని చెప్పి నిజం తెలిసిన తర్వాత దగ్గరుండి చేసింది. ఈ మూడోది అలా చేయట్లేదు కాబట్టి ఇక్కడి నుంచి రానమ్మకి ఎప్పుడు ఏడుపే. అంటే ఫస్ట్ సెకండ్ దాన్ని పంపించేశాను సంతోషంగా, అన్నీ ఇచ్చి ఇల్లు తాకట్టు పెట్టుకుని బంగారం ఇచ్చి సారీ అన్నీ ఇచ్చి పంపించాను. మూడో కూతురు ఏంటంటే చేయాల్సిన పనులన్నీ అడ్డమైన పనులన్నీ చేస్తుంది. ఇప్పుడు రానమ్మ పరువును కాస్త అలా తీస్తుంది అన్నమాట. నెక్స్ట్ మలుపు అది బాగుంటుంది. ఇక్కడ నుంచి ఏంటంటే కొంచెం అంటే ఇప్పుడు సహజంగా బయట జరిగేవి అలా ఉంటుంది. ఒకవేళ ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నా 2 ఉన్నా కూడా ఒకలాగా ఉంటారు, ఒకలా ఉంటారు. ఒకళ్ళు అయిపోయిందంటే కానీ అమ్మయ్య సగం అయిపోయింది బాబు అన్న టైంకి అసలైన స్ట్రగుల్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు అసలైన స్ట్రగుల్ మా మూడో కూతురు శివప్రియ. పాపం అది మంచిదే. పక్కన ఎదుట వాళ్ళు ఉన్నారు కదా, మా తారా గారు, ఆవిడ అసలు ఊరుకోరుగా ఇంత పగ మా మీద కాబట్టి ఎలాగైనా నార్మల్ ఏడిపించాలి. ఇద్దరు మా ఇంటికి వచ్చేసారు కోడళ్ళగా. ఇక్కడ ఏడిపించడానికి ఏముండదు, మూడో దాన్ని అడ్డు పెట్టుకుని ఏడిపించాలని చెప్పి మొత్తం వాళ్ళు అనుకున్న ఒక పన్నాగం అనమాట. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, ఇప్పుడు సీరియల్ వరకే చూస్తే లైక్ సీరియల్స్లో క్యారెక్టర్స్కి ఎనిమీస్ ఇవి ఉంటాయి, కానీ చేస్తున్నప్పుడు ఎలా ఉంటారు మీ స్టేజ్ క్యారెక్టర్స్కి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భావన గారే తీసుకోండి, ఈ సీరియల్ అనే కాదు మీ ఆపోజిట్ కానీ అపోనెంట్ కానీ ఎలా ఉంటారు? పొసిటివ్నెస్ ఉంటుందా? మాట్లాడుకుంటారా? కూర్చుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం ఉంటాయా? ఇలాంటివి ఏమైనా ఉంటాయా? ఏ ఆర్టిస్ట్కి అయినా సరే రంగు మేము వేసుకున్న దుస్తులు బట్టి మేము ఇది అని ఉంటుంది తప్ప
బ్రేక్లో ఇచ్చిన తర్వాత కానీ లేదంటే ఒక రూమ్లో కూర్చున్నప్పుడు కానీ అసలు ఆ అట్మాస్ఫియర్ ఉండదు. ఎవరి పాత్రలో వాళ్ళు ఉంటాము, కానీ పేరు పెట్టుకుని పిలుచుకోవడాలు, మా ముందర ఏం జరిగింది అంటే ఎలా ఉండేది మా రిలేషన్షిప్, దాని గురించి ఆడుకుంటుంది తప్ప వచ్చిందమ్మా తారా గారు అని ఎప్పుడు అలా లేదు, వచ్చింది అని ఎప్పుడు ఉండదు. అసలు ఏ ఆర్టిస్ట్కి అలా ఉండదు, ఏ లొకేషన్ కూడా అలా ఉండదు. ఓన్లీ టేక్ అన్నప్పుడే ఆ పాత్రలో మేము అలా ఒదిగిపోతాం. తక్కిందంతా ఫ్యామిలీ అట్మాస్ఫియర్. యాక్చువల్లీ మనం అబ్జర్వ్ చేసే సీరియల్స్లో లేడీస్కి కొన్ని నెగిటివ్ క్యారెక్టర్స్ చాలా బాగా వెళ్ళిపోతాయి ఉంటాయి. మీరు కొన్ని నెగిటివ్ క్యారెక్టర్స్ చేశారు ముందు సీరియల్స్లో. అన్నీ అవే చేశాను ఫస్ట్ టైము. పాజిటివ్ క్యారెక్టర్ ఇంకా అంటున్నాను. సో ముందు సీరియల్స్ అన్నీ నెగిటివ్ క్యారెక్టర్స్ కదా, ఆ కళ్ళు సైకిల్ చేయడం, కోపం చూడడం అవన్నీ పీపుల్కి రిజిస్టర్ అయిపోద్ది. ఇప్పుడు మీరు కంప్లీట్ ఆపోజిట్గా యాడ్ అవ్వడం, కూతుర్ని ఇంటికి పంపించడం, ఇట్లా తట్టుకోలేరు కదా, మీకేమనిపిస్తుంది చూస్తే? ముందంతా నువ్వు చెప్పినట్టు నెగిటివ్స్లో చేసి గయ్యాలుగా చేసి కొట్టి హీరోయిన్ని కొట్టి అంత చేసాం కదా. ఇప్పుడు సడన్గా ఒకసారికే హీరోయిన్ మీద ప్రేమ, కూతుర్ల మీద ప్రేమ అనేసరికి నేను చేస్తానా అనిపించింది. కానీ నిజంగా అనుకోదు. కానీ మా జీ తెలుగు ఛానల్లో అనురాధ మేడం కానీ ఫస్ట్ పేరు చెప్పినప్పుడు అయ్యో ఆవిడ అని అన్నారు, అందరూ అన్నారు. ఎందుకంటే ఈ ఛానల్లోనే చాలా అన్ని నెగిటివ్స్ వాళ్ళు చేసిన అన్ని మెగా హిట్సే. వాళ్ళకి ఎలా ఉంటుంది, ఒకే ఉద్దేశంతో ఉంటారు. అయ్యో ఆవిడ ఒకసారి ఆలోచించండి అని అనుకున్నారు. లేదంటే ట్రై చేద్దాం, ఒక అవకాశం ఇద్దాము, బాగుంటే ఓకే, లేదంటే లేదు అన్నట్టు అనుకున్నారు. కానీ అది అలా రావడం, ఆర్టిస్ట్గా ఏంటంటే ఏదైనా చేయాలండి. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఏదైనా చేయాలి. అది వచ్చింది, ఇప్పుడు నాకు టైం వచ్చింది అంటే ఆడియన్స్ నేను చేస్తాను, నాకు నమ్మకం ఉంది, ఆడియన్స్ నన్ను రిసీవ్ చేసుకుంటారని చిన్న భయం నాకు వచ్చింది. ఫస్ట్ టెలికాస్ట్ మా ఇంట్లో షూటింగ్, అందరం ఒక్క 10 నిమిషాలు ఆపేద్దామని చెప్పి ఆపేసి ఒక ఉయ్యాల కూర్చుని అలా చూస్తున్నావు. అసలు నేనే నా ఎంట్రీ అలా కళ్ళలో నీళ్ళు ఇలా చెమరాయి. అరే నేను ఎలా చేస్తున్నానా అంటే ఒక పిల్లల కోసం అంత తప్పన పడుతున్నా ఒక తల్లి అమ్మ అయితే ఓకే. నేను వెంటనే టెన్షన్ తోటి అందరికీ రాజమండ్రి, వైజాగ్ అన్ని ఊర్లకి వెళ్ళి ఫోన్ చేశా. నేను చేసి చూసాము బాగుంది, ఒక 1 వీక్ వరకు చూడండి ఎలా ఉంది చెప్పండి. వెంటనే నెక్స్ట్ డే మొత్తం అంతా పాజిటివ్ టాక్. అమ్మయ్య చాలు, నేను అనుకున్నది నాకు వచ్చేసింది. నేను అక్కడి నుంచి అలా వెళ్ళిపోయింది. ఈ ఏడుపు అంటే అటాచ్మెంట్, ఇప్పుడు పెళ్లి చేసిన తర్వాత అప్పగింతలు ఉంటాయి, పెద్ద భారం అండి నిజంగా. అనుకోని బయట నిజంగా పెళ్లిళ్ళు చేసిన తల్లిదండ్రులందరికీ నమస్కారం. అంటే మా అమ్మలకి ఇంకా పెళ్లి కాలేదు, ఆ ఎక్స్పీరియన్స్ నాకు లేదు. కానీ ఇక్కడ చేస్తుంటే ఎంత పెయిన్ అంటే, అమ్మో నిజంగా ఇంట్లో మా అమ్మాయికి పెళ్లి చేస్తే ఇలా ఉంటుందా ఇంత పెయిన్. ఒక మనిషిని ఇంట్లోంచి పంపించేసి మేము వెళ్తున్నాము, ఇంతకాలం అట్లా ఉండి మేము వెళ్తున్నామమ్మా అని చెప్పే దానికి నాకు పెద్దమ్మాయితోటి అదే అంటే ఇప్పుడు విష్ణుప్రియ పెళ్ళి అయినప్పుడు కూడా మా బాండింగ్ వేరే. నాది కానీ శాండ్రా అంటే విష్ణుప్రియ కానీ మాట్లాడింది మీతో, మీరు ఇంకా క్యారెక్టర్లో నుంచి బయటకు రాలేదు అసలు. అంటే ఆ బాండింగే వేరు. దాంతోటికి ఫస్ట్ టైం అలా అప్పగింతలు, ఆ బియ్యం పోయడము, ఒడి బియ్యము, అసలు నిజంగా వచ్చేసింది ఏడుపు. మళ్ళీ ఇప్పుడు ఇంకా రాదేమో అనుకున్నా కానీ మళ్ళీ ఈ రోజుకు అదే రిపీట్ అయిందండి. మా రెండో అమ్మాయికి పెళ్లి చేసాము, అప్పుడు అంతే అలానే ఏడ్చేసాం టకటకటకమని. అంటే పిల్లల్ని పంపించేస్తే ఇంత బాధ ఉంటుందా అని ఆటోమేటిక్గా వచ్చినప్పుడు మనం నటించలేం. కొన్ని సీన్స్ మాత్రం మేడంకి నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే అనురాధ మేడం స్క్రీన్ ప్లే కానీ అసలు అంటే ఒక సీరియల్ మీద అందరు ఉంటారు, మా ఈపీఎస్ అందరూ ఉంటారు, వీణా మేడం అందరూ ఉంటారు. అందరు చూసినప్పుడు వీళ్ళు ఇలా చేస్తున్నారా అన్నప్పుడు ఒక సంతోషం కలుగుతుంది. అది నాకైతే కలిగేసింది ఈ సీరియల్ వల్ల. సూపర్ మేడం. అంటే మీరు అన్నట్టు చాలా సీరియల్స్ నెగిటివ్ రోల్స్ చేశారు కదా, బాగా అంటే పీపుల్ వెళ్ళిన వెంటనే రిజిస్టర్ అయ్యే సీరియల్ చెప్పండి మీరే నుంచి చెప్పండి. కార్తీక దీపంలో స్టార్టింగ్ అయ్యాలి, అమ్మా ఎందుకే దీపం సతాయిస్తావు అని ఇట్లా అయ్యో అంత నటనమ్మా కాదు, దీపం నేర్పించకు, ఎప్పుడు చూసి నేర్పిస్తూనే ఉంటావు అని. ఆ తర్వాత మెల్లగా నేను కామెడీగా వచ్చేసానుగా, అయ్యో దీపం జాగ్రత్తగా చూసుకో అమ్మా అని ఊర్లో. అమ్మ ఏంటి జనాలు ఎలా అయిపోయారు అనుకున్నారు. భరోదిని పరిణయం మేమందరం ఒక ఈవెంట్ కోసం గ్రౌండ్ ఈవెంట్ కోసం నెల్లూరుకి వెళ్ళాం. బస్ దిగాము ఇలాగా, బస్ దిగిన వెంటనే వెనకాల వస్తుంటారు కదా, ఒక చిన్న అంటే ఒక ముసలవ్వ వచ్చి పట్టమని కొట్టింది. ఎందుకమ్మా కొడుతున్నావు అని చెప్పి పాపం మా ప్రొడ్యూసర్ శ్రీరామ్ గారు అప్పుడు దానికి వచ్చి ఏమైందంటే, ఈ అమ్మకి బుద్ధి ఉందా, ఆమె అట్లా ఏర్పిస్తా హీరోయిన్ని, ఏమనుకుంటుంది చంపించేస్తుందా వాళ్ళ అమ్మని. అయ్యో అదంతా నటనమ్మ, ఇది సీరియల్ కోసం వచ్చామంటే
సీరియల్ సర్లే అని వెళ్ళిపోయింది. అంటే వాళ్ళు అలా రియాక్ట్ అయిపోతున్నారు. అంటే నిజంగా ఇప్పుడు ఎలానే ఉంటుందేమో, వాడు మంచిదేమో, హీరోయిన్ కొడుతుందేమో, తిడుతుందేమో అనుకుంటారు తప్ప నిజంగా అది కాదని దగ్గర తెలియదు. అలా రియాక్ట్ అయిపోయారు. కాదు ఈసారి నెక్స్ట్ వచ్చిన తర్వాత ఏమంటారంటే, ఎలా చేస్తారమ్మా మీరు పెళ్ళిళ్ళు 3 ఆడపిల్లలకి? ఇదే జరిగింది. రీసెంట్ గా మేము ఒక పుణ్యక్షేత్రంకి వెళ్ళాం. అక్కడ మామూలుగా ఉంటారు కదా, మన ఊడ్చేటోళ్ళు ఉంటారు కదా, అమ్మా నీకు ఎంత ఓపికమ్మా, ఎంత సహనమో, ఆ అమ్మ అయితే తిడుతూనే ఉంటుంది, అట్లా చేస్తావు ఇట్లా చేస్తావు అని. 4 ఆడపిల్లలు పొంచిన ఎంత కష్టమమ్మా, నాకు తెలుసమ్మా బాధ, నాకు 3 ఆడపిల్లలు అని వాళ్ళు అలా అయిపోయారు. అంటే ఇంతకాలం చేసింది మర్చిపోయారు. ఇదొక ఎత్తు అయిపోయింది. చాలు అంటే ఆ పుణ్యక్షేత్రంలోనే చాలు అనుకున్నాను. అంటే ఆడియన్స్ గెలిపోయిందంటే ఇంక మనం అదో భాగ్యం. యాక్చువల్లీ మీరు సినిమాలు చేశారు కదా, ఇప్పుడు సీరియల్స్ చేస్తున్నారు కదా, ఏ లైఫ్ బాగుంది అనిపించింది? దానికదే దీనికి ఇదే అనద్దు. లేదు అంటే నిజంగా దానికి ఇదే. కానీ సినిమాల్లో ఏంటంటే మనం నటించే స్కోప్ తక్కువ. అంటే టోటల్గా బాడీ లాంగ్వేజ్ నేను యూజ్ చేయాలి, ఒక గయ్యాలుగా చేయాలి, ఒక ఇలాగా ఈ సీన్స్ ఒక తల్లిలాగా చేయాలి అనే ఉంటుంది. డైరెక్టర్ గారు అంత రాసుకుంటూ ఉంటుంది. కానీ మనం నటించినప్పుడు వెంట చేస్తే ఆ ఫీల్ ఉంటుంది. అక్కడ ఏంటంటే చాలా టైం ఉంటుంది. పొద్దున్న ఒక చేస్తే మళ్ళీ ఒక గంట తర్వాత మళ్ళీ అదే మూడు కావాలంటే ఆ లోపల అప్పటికి నవ్వుకుని చేసుకుని అంతే చేతికి మళ్ళీ ఆ మూడు కావాలంటే కొంచెం కష్టం అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఒక సీన్ స్టార్ట్ చేస్తే మొత్తం ఫినిష్ అయ్యేంత వరకు అదే మూడ్లో ఉంటాం, అదే ట్రాన్సిషన్లో ఉంటారు. కాబట్టి ఇక్కడ వర్క్ ఎక్కువ, అక్కడ వర్క్ తక్కువ. అక్కడ క్వాలిటీ వేరు, ఇక్కడ క్వాలిటీ ఇప్పుడు మొత్తం అంతా ఈక్వల్ అయిపోయింది. ఇప్పుడు సినిమా, ఓటీటీ, సీరియల్స్ అంతా ఏం లేదు, అంతా ఈక్వల్ అయిపోయింది. కానీ వర్కింగ్ స్టైల్ డిఫరెంట్. కో ఆర్టిస్టులు కానీ, మనం పనిచేసే విధానం కానీ, మనకున్న అట్మాస్ఫియర్ కానీ కొంచెం డిఫరెంట్. ఏంటంటే సీరియల్స్ అంటే డే టు డే మనం రోజు ఆడియన్స్ కల్పించాలి. కాబట్టి ఆడియన్స్ దృష్టిలో ఉంచుకుని మనం నటించాలి. ఏదో ఎప్పుడు చూస్తారులే అని అంటే కాదుగా. కాబట్టి సీరియలే, సినిమానే. ఇంకొకటి అడుగుదా, అంటే లైక్ మీరు చాలా ఫిలిమ్స్ పూరి జగన్నాథ్ గారు చేశారు కాబట్టి, సో పూరి గారితో ఏమైనా బాండ్ కానీ ఏమైనా ఉందా అసలు? అంటే ఈడియట్ కానీ, అమ్మా నాన్న తమిళమ్మాయి ఇలా ఇప్పటికీ అంటే సీరియల్స్కి వచ్చేసారని చెప్పి నన్ను వాళ్ళు సినిమా వాళ్ళు పక్కన తోసేయలేదు. ఇప్పటికీ ఆ ఫ్రెండ్షిప్, మా రిలేషన్ అంతా ఎప్పుడైనా గెట్ టుగెదర్ అవ్వాలన్నా హ్యాపీగా అదైతే జరుగుతూనే ఉంది, సైడ్ నుంచి జరుగుతూనే ఉంది. ఈ సీరియల్ షూటింగ్స్ వల్ల మీకు తెలిసిందే, మార్నింగ్ మేము ఇక్కడికి 7:30కి వస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి 10:30 అవుతుంది. ఎప్పుడు కలుస్తాము? అందుకనే షూటింగ్ షెడ్యూల్స్ లేనప్పుడు, అప్పుడు మేము ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళు బిజీ. సో ఎప్పుడో అవుతుంది, అవ్వకుండా అయితే ఏం లేదు. కలుస్తున్నాము, సరదాగా మాట్లాడుకుంటున్నాము, ఇంకా ఆ రిలేషన్షిప్ ఉంది. ఏంటంటే పాపం అందరూ అడిగారు, పూరి గారు అన్నారు అక్కడ ఉండిపోతావేంటి అన్నారు. ఏం చేస్తాము పూరి గారు ఇలా ఉంది అంటే, కంటిన్యూ అవ్వు, ఎక్కడ వర్క్ వస్తుందిగా, మనకి కావాల్సింది వర్క్, కాబట్టి హ్యాపీగా చేసేసుకో, ఖాళీగా ఉన్న మాత్రం చెప్పు పెట్టేస్తా అన్నాడు. ఇంకా నాకు దేవుడి దయ వల్ల నన్ను ఆడియన్స్ ఆలోచిస్తున్నారు, ఇలా వర్క్ చేతి నిండా వర్క్ ఉంటుంది. సో ఈ ఫేజ్ వాళ్ళు హ్యాపీయే. అటు వాళ్ళు కూడా సీరియల్స్కి వెళ్ళిపోయింది ఇక్కడ అలా అంతా ఏం లేదా. నేను టచ్లో మేనేజర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ టచ్లో ఉంటూనే ఉంటాను. చాలా మంది సీనియర్స్ ఉన్నారు కదా, అందరితో టచ్లో ఉంటాను. అందరు వాళ్ళు కూడా ఎక్కడో ఒక దగ్గర చూస్తారు సీరియల్స్ని, ఈవెంట్స్ సీరియల్స్ చూస్తారు. వాళ్ళందరూ చూసినప్పుడు కూడా బాగా చేసావు, బాగుంది చెప్పిన వాళ్ళు ఉన్నారు చాలామంది. కాబట్టి టైం దేవుడు నాకు ఎప్పుడు ఇస్తాడో చూసి నా బట్టి. సరే, ఇంకో క్వశ్చన్ ఏంటంటే, అంటే అదర్ యాక్టర్స్ కూడా ఉన్నారు, అంటే ఇక్కడ కాని వాళ్ళు ఎలా వాళ్ళకి చెప్తూ ఉంటారు, ఎలా చేస్తూ ఉంటారు, కొంచెం వాళ్ళకి అర్థం కానప్పుడు కానీ మీరంతా? పరభాష నటిమల గురించి ఇప్పుడు మనం వాళ్ళని ఎందుకు తీసుకున్నారు అనట్లే, వాళ్ళని ఎట్లా చేస్తారు అంటే మెయిన్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే లాంగ్వేజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగులో మీరు నాకు ఎలా అలా అలా కూకాకి ఎలా చెప్పినా మనం సరి చేసుకోవచ్చు. వాళ్ళకి భాష మీద పట్టు ఉండదు. ఇప్పుడు మనకి ఏదైనా సరే ఒక భాష మీద పట్టు ఉంటే ఆ ఎక్స్ప్రెషన్స్ వేరే ఇస్తాం, వాళ్ళకి భాష మీద పట్టు ఉండదు. వచ్చారు పాప అనకూడదు, వచ్చారు బట్ దే ఆర్ గివింగ్. అంటే ఇప్పుడు చూస్తున్నాను కదా, ఇందాక తను కూడా చూసా, లైక్ మెయిన్ హీరోయిన్ కృష్ణప్రియ. నేను ఒక ఫ్రేమ్లో అనుకున్నాను, ఆ అమ్మాయి నిజంగానే బాగానే యాక్ట్ చేస్తుందని అనిపించింది. అంటే నేను సీరియల్లో కాదు, రియల్ టైంలో చూస్తుంటే పక్కన మీరు చెప్తున్నారు అట్లా కాదు ఇట్లా ఎక్స్ప్రెషన్ ఇవ్వని. సో అందుకే నేను ఈ క్వశ్చన్ అడగడానికి అమ్మాయి అదే అంటున్నా. ఇప్పుడు ఎవరైనా సరే కొత్త వాళ్ళు, ఇప్పుడు అదర్ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు వెంటనే వాళ్ళకి భాష మీద పట్టుండదు. అప్పుడు వాళ్ళకి మనకు వచ్చిన భాష, ఫర్ ఎగ్జాంపుల్ తమిళ్ అనుకోండి, నాకు తమిళ్ వస్తే తమిళ్లో ఇలా కాదమ్మా ఇలా అంటే అర్థం చేసుకుని దాని దగ్గర వాళ్ళు నటిస్తారు. ఇప్పుడు
ఇప్పుడు మలయాళం అనుకోండి, మలయాళం వచ్చిన వాళ్ళు ఎవరైనా హెల్ప్ తీసుకుని చేస్తే ఓకే, లేదంటే ఇంగ్లీష్ చెప్తారు, లేకుంటే హిందీలో చెప్తారు, ఇలా ఉంటుంది సో అండ్ సో అని. సో అలా ఉంటుంది కాబట్టి మనం చెప్తే హెల్ప్ చేస్తే వాళ్ళు యాక్టింగ్ చేస్తారు. ఇప్పుడు మా కృష్ణప్రియ రెండోది కూడా స్టార్టింగ్ దీనికి ఏది రాదు అనుకుంటే నాకు ఒక 2 months టైం ఇవ్వండి, నేను తెలుగు నేర్చుకుని అలా నేర్చేసుకుంది. ఏదైనా దానికి బాగా కష్టంగా ఉన్నవి తెలియకపోతే అడుగుతుంది, చెప్తున్నావు, చేసేస్తుంది. మంచి అమ్మాయి. అంటే మలయాళీస్ కాబట్టి కొంచెం తెలివితేటలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం చెప్పంగానే టక్మ పట్టేస్తుంది, చేస్తుంది. మంచి ఏమంటారు యాక్ట్రెస్, అంటే యాక్ట్రెస్ అనాలి. యాక్టర్ అంటే మళ్ళీ మొగుడు అంటారు, అది యాక్ట్రెస్ బాగా చేస్తుంది. కాదు, ఎక్కువ టైం మీరు ఇక్కడే స్పెండ్ చేస్తారు కదా సీరియల్ అంటే, ఫ్యామిలీ టైం కన్నా ఏమనిపిస్తుంటుంది? ఇక్కడే మీకు ఫెస్టివల్స్ ఎక్కువ అవుతాయి. నిజంగా ఫ్యామిలీ కన్నా ఫెస్టివల్స్ అన్నీ ఇక్కడే అవుతాయి. అవును, ఫెస్టివల్ రోజు కూడా షూటింగ్ చేస్తాం కాబట్టి రోజే ఫెస్టివలే. అసలు దీపావళి అంటే దీపావళికి 10 రోజుల ముందు ఇక్కడ దీపావళి చేసుకుంటాం. అవును అవును, కానీ తప్పదు అలాంటివి చేసుకోవాలి. అంతే, తప్పదంటే ఇంకా అంతే. ఒక కుటుంబంలాగా ఉన్నప్పుడు టెక్నీషియన్స్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే టెక్నీషియన్స్, కెమెరామ్యాన్, డైరెక్టర్ వీళ్ళు డైరెక్టర్ గారు చెప్పారా సరే నేను పక్కన కూర్చుంటారు, అందేం ఉండదు. కలిసిపోవడం, మాట్లాడుకోవడం, అందరం కూర్చుని తినడము అంతా ఉంటుంది కాబట్టి కలిసిపోయాం, తెలిసిపోతుంది. మిలిటరీ ప్రసాద్ గారు, మా ఆయన గురించి అంటే నలుగురు అన్నాడు కదండి, ఆ మాత్రం సిగ్గుండద్దు. నాకు ఒకసారి కన్ఫ్యూజ్ వస్తుంది, ఇప్పుడు సీరియల్లో ఉన్నారా బయట ఉన్నారా సీరియల్లో ఉన్నారా? లేదు. మిలిటరీ ప్రసాద్ గారు పాపం కష్టపడుతున్నారు. మిలిటరీ ప్రసాద్ గారి గురించి ఏం చెప్తారండి, నేను ఆయన్ని ఫస్ట్ టైం చూసింది రక్త సంబంధం. అప్పటికి మేము చేస్తున్నాం, వైభోగం అంతా చేస్తున్నాం, కళ్యాణ వైభోగం అంతా. ఈ పేరు అక్కడ కూడా ఉందా? లేదు అంటే ఒకే ఛానల్ కదా. ఆ హీరోయిన్ అంటే రక్త సంబంధంలో హీరోయిన్, ఇక్కడ హీరోయిన్ ఒకటే అన్నమాట. మొత్తం అంతా అక్క అలా జరిగింది, అక్క అలా అయిందా మొత్తం అంతా చెప్పేస్తుంది అన్నమాట. అది ఎవరు హస్బెండ్ అంటే ఇలాగా ఏమో నాకు తెలియదు, ఎప్పుడు నేను ఆయనతో వర్క్ చేయలేదు, అయిపోయింది. కట్ చేస్తే తిరిగినాయి. నేను మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు చూస్తాను సీరియల్స్, అది కూడా రోజు పులోబని చూడను. అలా చూస్తుంటే కళ్ళు లేనివాడు, గుడ్డివాడులాగా అలా ఉన్నాడు అన్నమాట. ఈ అమ్మాయి ఎంత సాగదీస్తారని ఆయన సీరియల్స్ నాకు అర్థం కాదు. ఆ గుడ్డోడికి కళ్ళు కనిపిస్తే ఆ హీరోయిన్ మొత్తం ఆ విలన్ కొట్టచ్చు కదా, ఎప్పుడు చూసినా గుడ్డోళ్ళగా ఇళ్ళ అంటుంటాడు. ఎవరా నాయన ఈ గడ్డం వేసుకుని అనుకున్నా, వాస్తవంగా నేను మా గడ్డమే అనుకున్నావు. అప్పటికి గడ్డ ఉంది కదా ఇక్కడ, అక్కడ గడ్డం ఉండేది కాదు, గుర్తుపట్టలేదు నేను కూడా. కానీ ఎవరో బాగా చేస్తున్నారు ఇతను, సరే ఆ సెట్స్కి వెళ్ళినప్పుడు చూద్దాంలే అనుకోకుండా ఒకసారి సెట్ పక్కనే ఉంది, మాది ఇటు వాళ్ళది అటు. కానీ ఇతనితో నేను ఎప్పుడు రాపోలేదు కదా, నేను ఓన్లీ మన హీరోయిన్ కలిసేసి బాగున్నవరా అంటే బాగున్నాక అని చెప్పి వచ్చేసాను మళ్ళీ. దాని తర్వాత కట్ చేస్తే ఇక్కడ ఎవరు అంటే ఇలాగా చిట్టి ప్రకాష్ ఎవరంటే నాకు తెలియదు అని చెప్పి అన్న. మా ప్రొడ్యూసర్ నాకు తెలియదు అని చెప్పన్నా. సరే మీరు వస్తారు కదా తెలుస్తుంది అని చెప్పి అన్నారు. కట్ చేస్తే మిమ్మల్ని ఎక్కడ చూసారంటే మీరేనా గుడ్డోలు అన్న. అవునవును, అయితే ఇతనైతే అతను రక్త సంబంధం, అప్పుడు గడ్డం ఉండేది ఇప్పుడు గడ్డం లేదు అని అంటే ఇలాగా ఓకే అనే అలా పరిచయం అయింది మెల్లగా. ముందర ఇంకో సీరియల్ జీ తెలుగులో, తర్వాత ఇప్పుడు ఇదన్నమాట. అప్పుడు చేసినప్పుడు ఆయనతో మాట, ఆయన ఇది సరే పోతే అంటే కట్అవుట్ చూసి మనం మోసపోకూడదు, కొంచెం అటు చూపిస్తాడేమో పొగరేమో అనుకున్నాను. అవి చూసి గెటప్ తర్వాత పర్లేదు, మన వరకు మన బాప్తే సరే ఓకే అని చెప్పి ఇక అక్కడి నుంచి అలా కంటిన్యూ అయిపోయింది. ఇప్పటి వరకు మాకు ఎటువంటి మనస్పర్ధలు రాలేదు. మా రిలేషన్ ఎప్పుడు ఇలా చెప్తున్నావా చేస్తున్నావా, ఎప్పుడు అలా లేదు. అలా జరుగుతుందో వచ్చింది. 4 పిల్లల్ని కన్నాము, 4 ఇద్దరు పిల్లలకి పెళ్లి చేసాం. ఏమైనా ట్విస్ట్ ఓపెన్ చేస్తారా సినిమా, అదే ఈ సీరియల్ గురించి ఏమైనా చెప్పబోతున్నారా? సీరియల్ గురించి ట్విస్ట్ అంటే నెక్స్ట్ కమింగ్ డేస్లో మంచి అంటే ఎపిసోడ్స్ అందరు చెప్పేదే చెప్పండి, మీరు కూడా ఆన్సర్ మంచి ఉంటాయి. 3వ అమ్మాయితో చాలా ట్విస్టులు ఉంటాయి. అదే హీరో హీరోయిన్కి ఏమి ఉండవు ట్విస్టులు, మొత్తం అంతా 3వ అమ్మాయి వచ్చి చెడగొడుతుంది. ఓకే, కాబట్టి తప్పకుండా చూడండి ఈ సీరియల్ని. హే ఆల్, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గైస్, నేను మీ వర్షిని. Please do subscribe to India Glitz Telugu. Hi, this is Nirupam. Please subscribe to India Glitz Telugu. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. Hello guys, నేను మీ Annie. Please do subscribe to India Glitz Telugu.